స్టూడియోలోనే ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా లక్ష్మణరావు గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి ఒక పక్క ఈరోజు అంతా కూడా మంచి ఆనందోత్సాహాలతో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. విశాఖ మహానగరానికి ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఓపెన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా మళ్ళీ రాజకీయ విమర్శలు, క్రెడిట్ చోరీలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు? గారు అందరికి నమస్కారం అండి. ప్యానల్ సభ్యులందరూ కూడా సార్, ఈ రోజు జరిగినటువంటి భోగాపురం ఎయిర్పోర్టు ఏదైతే ప్రారంభోత్సవం ఏదైతే జరిగిందో శుభసూచకం, సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2023 మరి ఆ సంవత్సరంలో మే 3వ తారీఖున చేసినటువంటి శంకుస్థాపన ఏదైతే జరిగిందో ఆ రోజున చెప్పారు 2026 తారీఖున 2026 సంవత్సరంలో మరి భోగాపురం నుంచి విమానాలు అనేది మరి ఎగురుతాయి. సో అక్షరాల నిజమైంది. 2026 వచ్చేసరికి ఆ ప్రాజెక్ట్ అనేది పూర్తయి విమానాలు ఎగరడం జరుగుతుంది. ఇక్కడ క్రెడిట్ ఎందుకు చోరీ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అంటే సార్, ఇక్కడ జరిగింది ఏంటంటే శివకుమార్ గారు 2015లో రక్షణ శాఖ నుంచి ఒక పర్మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. వాస్తవమే 2015లో. కానీ ఒక పర్మిషన్ తీసుకురావడంతో మాత్రాన రక్షణ శాఖ ఇచ్చినటువంటి పర్మిషన్ ద్వారా ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ నిర్మితం కాదు. దానికి కావాల్సినటువంటి విద్యుత్ గాని, నీటి గాని, భూమి సమీకరణ గాని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా సమీకరించినటువంటి ఎన్ఓసీలు తీసుకొస్తాను తప్ప గానీ అక్కడ ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్ అవ్వదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దెబ్బలపాలెం ఒక ఊర్లో తూతు మంత్రంగా ఎలక్షన్ టైంలో ఎలక్షన్కు ఓట్లు పడతాయని ఒక విధానంగా ఆయన దెబ్బలపాలెం ఒక ఊర్లో శంకుస్థాపన చేసి అడవుడేసేసి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున ఏదైతే మేము 2203 ఎకరాలు కేటాయించామో ఆ 2203 ఎకరాల్లో నిర్మితమైనటువంటి ఈ ఎయిర్పోర్ట్ పరిధిలోని ఆ దెబ్బలపాలెం అనేది అసలు లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి ఆ యొక్క శిలాపాలకం కానీ, ఆ యొక్క స్థలం కానీ ఈ రోజున నిర్మితమైనటువంటి ఈ 2200 ఎకరాల్లో ఎక్కడ కూడా భాగస్వామ్యంలో లేదు. ఇది అవుట్ ఆఫ్ అయిపోయింది. కానీ మేమే శంకుస్థాపన చేసామని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే ఏ స్థలంలో అయితే శంకుస్థాపన చేశారో, ఎక్కడైతే భూమి కేటాయించారో, ఎక్కడైతే 5 మిలియన్ లీటర్ల వాటర్ని కేటాయించారో, ఎక్కడైతే విద్యుత్ గాని ఈ రకమైనటువంటి మౌలిక వసతులు భూమిని కేటాయించి ఆ రోజున దాదాపుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏదైతే అసైన్డ్ ల్యాండ్స్ 450 ఎకరాలు, అలాగే రైతుల దగ్గర 1450 ఎకరాలు, అలాగే ప్రభుత్వ భూమి 220 ఎకరాలు, ఇవన్నీ కలిపి సుమారుగా ఆ రోజున మేము సమీకరించినటువంటి ల్యాండ్. గతంలో చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు సమీకరిస్తామని చెప్తే అక్కడ ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమం చేశారు. అయ్యా 15,000 ఎకరాలు దేనికని చెప్పి ఆ రోజున ఉద్యమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభకి హాజరైనప్పుడు అక్కడ నరసింహమ్మ అనే ఒక రైతు మహిళ మాట్లాడి, అన్నయ్య ఈ యొక్క గ్రామానికి ఎర్రబస్సే రాదు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు, మాకు 2 ఎకరాల పొలం ఉంది, మా పొలాన్ని లాగేసుకుంటున్నారు, కనీసం మీరు చదువుకోవాలి, మా పిల్లలు చదువుకొని బయటకు వెళ్ళాలంటే మా ఊరికి ఎర్రబస్సే రాదు, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకని ఆ నరసింహమ్మ అనే ఒక మహిళా రైతు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ వద్దన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రబస్సే రాని దగ్గర ఎయిర్పోర్ట్ ఎందుకన్నారని ఒక అసత్య ప్రసారాలు మొదలు పెట్టారు. అంటే ఎవరు మాట్లాడిపోయినా ఈ యొక్క అసత్య ప్రసారాలు చేయడం ఇది మనం చూస్తూ ఉన్నాం. ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 130 న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి హైకోర్టులో, సుప్రీంకోర్టులో 130 ఈ యొక్క న్యాయపరమైన చిక్కులు కేసులను కూడా మరి క్లోజ్ చేపించి ఎన్ఓసీలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి విధానం ముందుకు తీసుకెళ్తే ఈ రోజు వీళ్ళు మాట్లాడతారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. అంతా మేము చేసాం, ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్తాను, ఒక్క నిమిషం సార్, టైం ఉంది సార్. 30 తారీఖు 3వ నెల 2020 సార్ 2203.26 ఎకరాల భూ విస్తరణ ఎయిర్పోర్ట్ కి ఇవ్వడం జరిగింది సార్. 14/4/2020 ఎల్ఎన్బి బిడ్డర్ గా నిలిచినటువంటి జిఎంఆర్ 60 రోజులుగా కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకోవాలని ఏపీఎల్ఎస్సి ఎల్ఓ కింద ఒక జారీ చేయడం జరిగింది. 19/5/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు, ప్రభుత్వానికి లేఖ రాశారు. 12/6/2020 జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తో కన్సిడరేషన్ ఒప్పందం జరిగిందంటూ ఒక జీవో నంబరు MS-1 విడుదల చేసింది అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 18/9/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పర్యవేక్షించడానికి 15 మంది అధికారులతో ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అనే ఒక మానిటరింగ్ కమిటీ మేము వేసామండి.
ఒక్క నిమిషం అయిపోయింది సార్. 1/12/2020లో భీమిలి నుంచి భోగపురం వరకు కూడా ఎయిర్పోర్ట్ కు 6 లైన్ల రోడ్డు అంటే 7,000 కోట్లతో మాట్లాడితే నితిన్ గడ్కర్ తో ఈ రోజు అది కూడా నిర్మించలా ఈ రోజు కూడా అది పూర్తి అవ్వలేదు. 5/9/2020 వచ్చారు. భీమిలి భోగపురం ఎయిర్పోర్ట్ రహదారికి ఆ రోజు ఏదైతే మరి నిర్మాణానికి నోడల్ ద్వారా బియ్యంని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. 31/10/2022 ఒప్పందం ప్రకారంగా మౌలిక వసతులకి కల్పనకి 134.55 కోట్లు విడుదల చేస్తూ ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21/4/2023 ఇవన్నీ కూడా మీరు చెప్పుకొచ్చినవే. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి 146 ఎకరాలు లక్ష్మణరావు గారు ఏం చెప్పదలుచుకున్నారు వైసీపీ నుంచి? ఇవాళ మనకు అదనంగా 22.42 కోట్లు విడుదల చేస్తాం. ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి విధానాన్ని మీరు తీసుకొస్తే ఏమి చేయలేదు. మీరేం చేస్తారో చూపించండి. మీరు 2019లో చూస్తూ మంత్రంగా మీరు ఏదైతే ఏప్రిల్ 14 తారీఖున ఏదైతే తిప్పలపాలెంలో కూడిన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి పరారైపోయి తప్ప ఏ రోజైనా ఏ ఉత్తర్వులు తీసుకొచ్చారు? అది 4,500 కోట్లు ఒక ప్రైవేట్. లక్ష్మణరావు గారు, ఏపీ ప్రజల కోసం ప్రభుత్వం ఇవాళ భోగాపురంలో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. సరే, ఎవరి హయాంలో స్టార్ట్ చేస్తే ఏంటి, ఎవరు స్టార్ట్ చేస్తే ఏంటి, అది ప్రజల సొమ్ముతోనే మన కోసం వచ్చింది, అంతే కదా? సో ఏం చెప్తారు? ఒక్క నిమిషం అమ్మ, అంతే. హ్యాపీ కదా? భోగాపురం గేమ్ చేంజర్ అవబోతుంది అంటుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఏం చెప్తారు దీనిపై? ఒక్క నిమిషం అమ్మ. 4,500 కోట్లతో బ్యాంకులో అప్పులు తీసుకొచ్చి ఈ జిఎంఆర్ఎన్ సంస్థ ప్రైవేటీకరంగా 30 సంవత్సరాలకి లీజు తీసుకుని వాళ్ళు కడుతూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నయ్య పైసా ఇవ్వాలా. కూటమి ప్రభుత్వం ఎక్కడ నయ్య పైసా ఇవ్వాలా. మేము ఖర్చు పెట్టాం 1,200 కోట్ల చిల్లర, దాదాపుగా 1,200 నుంచి 1,300 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. కానీ ఈ రోజు ఏమి చేయాల సార్? అక్కడ ఎవరైతే నిర్వసితులు భూములు ఇచ్చారో 404 కుటుంబాలు, వాళ్ళని 404 కుటుంబాలమ్మా, 404 కుటుంబాల ప్రజలకి పోలిపిల్లి అనే గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు 54 ఎకరాలు కొని 77 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఇవన్నీ కూడా మేము చేసాం. మీరు చేసిందో చూపించండి. రైతులకి ఏమైనా మీరు చేశారా? నుంచి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకొచ్చారా? మీరు ఏం చేశారు? ఆయన చెప్తారు, ఇప్పుడు టీడీపీ నుంచి చెప్తారు లక్ష్మణరావు గారు. గురునాథం